తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, కవితాభిమానులందరికీ స్వాగతం, కవులందరికీ స్వాగతం. నేను వారాలను ఎప్పటిలాగే అక్షరాల తెర కార్యక్రమంలో ఇవాళ మనం ప్రధానంగా 3 సెగ్మెంట్లను నిర్వహించుకోబోతున్నాం. మొదటి సెగ్మెంట్లో ఈ వారం కవితలు శీర్షికైన శీతల రాత్రులు కిరణ్ చర్ల గారి కవిత్వం, పూల కత్తులు మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి కవిత్వం, తెల్లదస్తి ఆశారాజు గారి కవిత్వం, రెండు నదులు బెల్లంకొండ సంపత్ కుమార్ గారి కవిత్వం, చిన్న కవితలు ఆనంద్ కవితలు. తర్వాత రెండవ సెగ్మెంట్ లో కవి సమయం శీర్షికన ప్రముఖ కవయిత్రి వాసన చెట్ల జయంతి గారి కవిత్వాన్ని ఇవాళ పోయిటస్ ఇన్ హర్ ఓన్ వాయిస్ ఆమె తన స్వీయ గొంతుకతో తన కవిత్వాన్ని మనకు వినిపించబోతారు. నేల విమానం కవితా సంకలనం నుంచి ఆమె తమ కవితల్ని మనకు వినిపిస్తారు. ఇక మూడవ సెగ్మెంట్ లో భాగంగా డాక్టర్ విష్ణు వందనాదేవి గారు గురజాడ రచనలోని స్త్రీ పాత్రల వ్యక్తిత్వాల గురించి తమ అభిప్రాయాన్ని, ఆ వ్యక్తిత్వాలను ఆవిష్కరిస్తూ మనతో మాట్లాడతారు డాక్టర్ విష్ణు వందనాదేవి గారు. ఇట్లా ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో మనం ప్రధానంగా 3 సెగ్మెంట్లను నిర్వహించుకోబోతున్నాం. ఇవాళ ఉదయం నుంచి కవిత్వాన్ని గురించి, సాహిత్యాన్ని గురించి ఆలోచిస్తుంటే ఎందుకో పటాభి మళ్ళీ గుర్తొస్తున్నారు. పటాభి అనగానే ఫిడేలు రాగాల డజన్ మనకు గుర్తొస్తుంది. అట్లా పటాభి గురించి ఇవాళ ఉదయం నుంచి పటాభి ఎందుకో గుర్తొస్తున్నారు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. పటాభి ఇట్లా అంటారు: జీవితం ఒక పాఠం కాదు, ఓ అనుభవం తర్వాత మరో అనుభవం. ప్రతి అనుభవము దేనిగదే ప్రత్యేకమైంది. అసంఖ్యాకమైన స్వాగత ద్వారాలతో జీవితం ఒక మహోత్సవం. మన చైతన్యంతో గ్రహించగలిగిన జీవితం ఒకే ఒకటి. మనం నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉంటే అవన్నీ బట్టతల వచ్చాక దువ్వెన సంపాదించుకోవటం లాంటివే. క్రికెట్ మాదిరిగా జీవితానికి 2 ఇన్నింగ్స్ ఉంటే జీవితం బోధించేది 2వ ఇన్నింగ్స్ లో బహుశా ఉపయోగపడవచ్చు. కానీ అయితే పాపం జీవితం అలా లేదు. జీవితం ఒకే ఇన్నింగ్స్ లో పూర్తవుతుంది కనుక మొదటి ఇన్నింగ్స్ లో నేర్చుకున్న పాఠాలు 2వ ఇన్నింగ్స్ లో సర్దుకునే అవకాశం జీవితంలో లేదు అని పటాభి గారు అన్నారు. నిజానికి నిజమైన గురువు ప్రకృతి మాత్రమే అంటున్నారు ఆయన. నిజమైన గురువు ప్రకృతి మాత్రమే అన్నారు పటాభి. అక్కడి నుంచే ఈ జీవితంలో మనకు ఉపయోగపడే ఎన్నో బోధనలు మనం అందుకోగలం అని కూడా అన్నారు. అంటే ప్రకృతి మానవ జీవితంలో ఎంత ప్రధానమైందో పటాభి చెప్పకనే చెప్పారు. అట్లాగే ఆయన రాసినటువంటి ఫిడేలు రాగాల డజన్కు సంబంధించి ఉన్నటువంటి తాత్విక నేపథ్యాన్ని, సామాజిక నేపథ్యాన్ని గురించి ఆయన ఇంకో చోట ఇట్లా అన్నారు: మానవ ఆక్రందన నగర వీధుల రణగుణ ధ్వనులతో కూడినప్పుడు నాకొక సరికొత్త లయ కావలసి వచ్చింది. ఆ లయ నగర నాడిని ప్రతిఫలించాలి, పట్టించాలి. ఈ క్రమంలో సాంప్రదాయ గణబద్ధ ఛాందస్సులను, గేయ రీతులను భగ్నం చేయాల్సి వచ్చిందని పటాభి వివరించారు. వచనం విప్లవాత్మకం అని నమ్మాడు ఆయన. చివరిగా పటాభి గారు చెప్పినట్టు ఒక ముఖ్యమైన వాక్యాన్ని మీకు చెప్తాను: కొత్తది ఏదైనా నిర్మించాల్సి వచ్చినప్పుడు పాతదాన్ని బద్దలు కొట్టాల్సిందేనని తీర్మానించాడు. పటాభి గారు ఏమన్నారంటే, కొత్తది ఏదైనా నిర్మించాల్సి వచ్చినప్పుడు పాతదాన్ని బద్దలు కొట్టాల్సిందే అని తీర్మానించాడు. అదే క్రమంలో ఆయన ఫిడేలు రాగాల డజన్ని మనకు అందించారు. ఒక అద్భుతమైనటువంటి కవిత ప్రపంచంలోకి ఆయన మనల్ని తీసుకెళ్లారు. అట్లా ఫిడేలు రాగాల డజన్ పటాభి గారు అన్న 4 మాటలు విని ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత కవి సమయం కార్యక్రమంలోకి వెళ్దాం. దానికంటే ముందు ఈ వారం కవితలు నేను వినిపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్
శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువులు వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈ వారం కవిత శీర్షిక కింద ఈ వారం నేను చదివి నాకు నచ్చి నేను మీతో పంచుకోవాలనుకున్న కొన్ని కవితలు మీకు వినిపిస్తాను. ఇవాళ వినిపించబోయే మొట్టమొదటి కవిత శీతల రాత్రులు. కిరణ్ చెర్ల గారు రాశారు. శీర్షిక శీతల రాత్రులు. రాత్రి గడవనంటోంది, కల మెలకువ రెండూ కలిసిపోయాయి. ఎంత సుదీర్ఘ రాత్రి ఇది. చలికి లోకమంతా గడ్డకట్టింది. ఇళ్ళన్నీ శవపేటికల్లా కనిపిస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం పక్షులు గూళ్లకు మళ్లే సమయంలో అందరిలో కనిపించావు. ఎప్పటిలాగే నిన్ను చూడగానే మాటలు రాలేదు. నీ తలపై కిరీటం ఏదో మెరుస్తోంది. నిన్ను చూడగానే లోకమంతా ఏదో వేడుక జరుగుతున్నట్టుగా మారింది. కొత్త అత్తరు సువాసననేదో అంత దూరానికి వచ్చింది. మైకం కమ్మినట్టయింది. నిన్ను కలిశాక లోకమంతా రెట్టింపు అందంగా ఆ ఒక్క గంట, ఆ ఒక్క పూట మాత్రమే జీవితంలో బతుకున్నట్టు అనిపిస్తుంది. ఎదురు చూసే క్షణాలన్నీ ప్రాణం పోసుకునే ముందరివి. కలిసినవన్నీ జీవంతో కలకలలాడేవి. ఆ తర్వాతంతా నిస్తేజమే. ఇల్లు శుభ్రం చేసి తలత్ స్వరం వెలిగించాను. మోహావేశాలేవో గుండె అంచును తాకి పోతున్నాయి. తాకిపోతున్నాయి. నిన్ను కలవబోయే క్షణాన్ని తలుచుకుని ఉక్కిరి బిక్కిరవుతున్నాను. రావేమో అని ఓ పక్క గుబులుగా ఉంది. నువ్వు వస్తున్నావు కదూ. గంటలు గడుస్తున్నాయి. తలుపులు, కుర్చీలు చల్లబడుతున్నాయి. వాకిట్లో చెట్ల ఆకులు వణుకుతున్నాయి. మంచుకు చలిమంట ఆరి పొగలేస్తోంది. వాకిట్లో పారిజాతాల పరిమళం గుచ్చుకుంటోంది. ఎంత సుదీర్ఘ రాత్రి ఇది. శీతల రాత్రులు శీర్షికన రాసిన కిరణ్ చెర్ల గారి కవిత విన్నాం. థ్యాంక్ యూ అండి. కిరణ్ చెర్ల గారు ఓ మంచి కవితను ఆ శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే రెండవ కవిత శీర్షిక పూల కత్తులు. మామిశెట్టి శ్రీనివాసరావు గారు రాశారు. పూల కత్తులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న మహాపోరాటానికి మద్దతుగా ఆయన కవిత రాశారు. సేద్యపు మడులలో స్వేద నదులై ప్రవహించే వాళ్లకు కాంక్రీట్ కట్టడాల్ని వరదై ముంచెత్తడం తెలీదా? అవనికి అమ్మతనం, కమ్మదనం రుచి చూపించే వాళ్లకు దేశం ఆకుపై పాకుతున్న స్వార్థం పురుగుల్ని సంహరించడం తెలీదా? నాగరికతకు నడకలు నేర్పి అందరి కంచాలలో అన్నం మెతుకులై మెత్తే వాళ్లకు ఆపదొస్తే అనుబాంబై పేరడం తెలీదా? కార్పొరేట్ కళ్ళద్దాలను తొడుక్కుని కమతాలకు ఖరీదు కడతామంటే కాలం కుండ మీద ఎర్ర జెండా ఎగరటం చలిసీమల్లాంటి ఈ శ్రమజీవులకు వెనతో పెట్టిన విద్య.
శ్రమజీవులకు వెనతో పెట్టిన విద్య. వాళ్ళిప్పుడు ఆకలి చెట్లకి పూసిన పూలకత్తులు. వాళ్ళిప్పుడు ఆకలి చెట్లకి పూసిన పూలకత్తులు. చీకటి మెట్లను చీల్చుతున్న వెలుగు సుత్తులు. ఈ భూమిపుత్రుల్ని ముందుకు నడిపిస్తున్నది, ఈ భూమిపుత్రుల్ని ముందుకు నడిపిస్తున్నది టెర్రరిస్టులో క్యాపిటలిస్టులో కాదు, అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఆవేదన పిడికిళ్ళు. ఈ భూమిపుత్రుల్ని ముందుకు నడిపిస్తున్నది టెర్రరిస్టులో క్యాపిటలిస్టులో కాదు, అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఆవేదన పిడికిళ్ళు. బానిసత్వ శృంఖలాల్ని బద్దలు కొడుతున్న చైతన్యపాదాలు. బానిసత్వ శృంఖలాల్ని బద్దలు కొడుతున్న చైతన్యపాదాలు. పూలకత్తులు శీర్షికన ఒక మంచి సామాజిక కవితాన్ని, ఒక రైతు అనుకూల కవిత్వాన్ని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి సమర్థిస్తూ రాసిన మంచి కవితను వినిపించే అవకాశం కల్పించారు మాంగిశెట్టి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఈ వారం కవిత శీర్షికన సుప్రసిద్ధ కవి ఆశారాజు గారి కవితను మీకు వినిపిస్తాను. ఆశారాజు గారు రాసిన ఈ కవిత శీర్షిక తెల్ల దస్తీ. దస్తీ అంటే చేతి రుమాలు, కర్చీఫ్ అని అర్థం. తెల్ల దస్తీ. పండుగ నాడు సంబరాలు చూద్దామని నేను బయటకు వెళ్తే, పండుగ నాడు సంబరాలు చూద్దామని నేను బయటకు వెళ్తే రోడ్డు మీద పడిన మల్లె పువ్వు లాంటి తెల్లని దస్తీ దొరికింది. రోడ్డు మీద పడిన మల్లె పువ్వు లాంటి తెల్లని దస్తీ దొరికింది. దాని మీది లిప్స్టిక్ మరక సంతకంలా మెరిసి మదిని మురిపించింది. దాని మీది లిప్స్టిక్ మరక సంతకంలా మెరిసి మదిని మురిపించింది. కొద్దిసేపు ఎదురు చూసి మడత విప్పి దులిపితే, కొద్దిసేపు ఎదురు చూసి మడత విప్పి దులిపితే గుప్పుమని దస్తీ నుండి కన్నీళ్ల వాసన వచ్చింది. గుప్పుమని దస్తీ నుండి కన్నీళ్ల వాసన వచ్చింది. ఏమో దాచుకున్న గాయాల మూటను దారిలో పరధ్యానంగా పారేసుకున్నాననిపించింది. కనిపించే రంగులన్నీ నిజాలు కావు, కనిపించే రంగులన్నీ నిజాలు కావు, వినిపించని కథలన్నీ అబద్ధాలు కావు. కనిపించే రంగులన్నీ నిజాలు కావు, వినిపించని కథలన్నీ అబద్ధాలు కావు. బరువు అనిపించి బాధ అనిపించి దస్తీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. బరువు అనిపించి బాధ అనిపించి దస్తీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. తెల్ల దస్తీ. చాలా మంచి ఆర్ద్రమైన కవిత ఆశారాజు గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కథావాహిని ప్రతి మంగళవారం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో. అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈ వారం కవిత శీర్షిక కింద నేను మీకు వినిపించబోయే ఇంకొక కవిత శీర్షిక రెండు నదులు. రెండు నదులు రాసింది డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు. ఇన్నాళ్ళు అమ్మ కడుపులో వెచ్చగా ఉన్నది, పడిపోతానని భయమేమో. పుట్టుకతోనే పట్టు వెతుకుతున్నది, గులకరాళ్లతో ఆడుకుంటున్నది, గాలితో పాడుకుంటున్నది. తీరని బాల్య స్పృహ చల్లగా చిలకరిస్తున్నది. హొయలులు నేర్చింది, ఎత్తుపల్లాలు లెక్కలేదంటున్నది. ఎంత వయసరిదో, ఉడుకు నెత్తురు ఉరుకుగా హోరెత్తుతున్నది, పడిలేస్తున్నది, గారాబంగా కలుపుకుంటున్నది. ప్రేమ చాపల్యం లేకపోతే ప్రాణమిస్తదా? అంతేనా? భూమి పట్టు పాకుతున్నది, చెట్టు గుట్ట తోడుగా భుజమిచ్చి సాగుతున్నది. ఎన్ని పరివేదనలో
మజిలీలుగా విస్తరించుకున్న బంధాలు, భవసాగర సంగమం మైళ్ళు దాడిచి నడిచి ఉప్పు పేరిన పెరుగన్నం తట్ట అనుభవాలు తలపోసుకుంటున్నది. ఉప్పు పేరిన పెరుగన్నం తట్ట అనుభవాలు తలపోసుకుంటున్నది. అలసట ఎరుగని ప్రవాహం ఇప్పుడు ఒక తపస్సు నిశ్చలత్వం కోసం జీవన సంగీతం వింటున్నది. అలసట ఎరుగని ప్రవాహం ఇప్పుడు ఒక తపస్వి నిశ్చలత్వం కోసం జీవన సంగీతం వింటున్నది. కాలంతో ప్రయాణం ఎవరాపుతారు? కాలంతో ప్రయాణం ఎవరాపుతారు? ఉద్యుక్త ధర్మం తప్ప మరుచూపు లేని వాహిని సముద్రాన్ని ఢీకొంటున్నది. ఉద్యుక్త ధర్మం తప్ప మరుచూపు లేని వాహిని సముద్రాన్ని ఢీకొంటున్నది. సముద్రాన్ని ఢీకొంటున్నది. చాలా మంచి కవిత అండి. 2 నదులు శీర్షికన అక్షరాల కథ తోడి శ్రోతలకి మీ కవిత వినిపించే అవకాశం ఇచ్చారు. బెల్లంకొండ సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇవాళటి అక్షరాల కథ కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవిత శీర్షికలో నేను రాసిన ఒక చిన్న కవితల్ని మీకు వినిపిస్తాను. వారాల ఆనందంగా నేను రాసిన కొన్ని చిన్న కవితల్ని మీతో పంచుకుంటాను. 1. యుద్ధం ముగిశాక నిశ్శబ్దం ఆవరిస్తుంది. యుద్ధం ముగిశాక నిశ్శబ్దం ఆవరిస్తుంది. దాన్ని ఛేదించడానికి మళ్ళీ యుద్ధం చేయాలి. దాన్ని ఛేదించడానికి మళ్ళీ యుద్ధం చేయాలి. 2. కలయికకు ఆనందానికి అంతిమ రూపం జ్ఞాపకమే. కలకు ఆనందానికి అంతిమ రూపం జ్ఞాపకమే. 3. మనిషి నుండి మనిషికి శాశ్వతత్వానికి నడుమ ఆత్మగల వారది మానవత్వమే. మనిషి నుండి మనిషికి శాశ్వతత్వానికి నడుమ ఆత్మగల్ల వారది మానవత్వమే. కటిక నేలపైనైనా హంసతూలికపైనైనా నిద్ర రానప్పుడు కలలు మాత్రం వస్తాయా? కటిక నేలపైనైనా హంసతూలికపైనైనా నిద్ర రానప్పుడు కళ్ళు మాత్రం వస్తాయా? ఊయలలోగే ఊహలు సాగిలపడే సాధన రెంటి నడుమ అగాధమే. మర్చిపోవాలనే నెపంతో ఎంత తాగినా మత్తు దిగినప్పుడల్లా మళ్ళీ గుర్తుకొస్తూనే ఉంటుంది. మాటల నడుమ అసలు అర్థం దాగినప్పుడు ఎన్ని మాటలైనా అర్థరాహిత్యాన్నే మోస్తాయి. మాటల నడుమ అసలు అర్థం దాగినప్పుడు ఎన్ని మాటలైనా అర్థరాహిత్యాన్నే మోస్తాయి. నువ్వెప్పుడూ లోనెక్కడో ఉంటావు. నిజం నివురుగప్పిన నిప్పు. చివరిగా మాటలెప్పుడూ ఎగురుతూ దుముకుతూ ఉంటాయి. నిశ్శబ్దమే లోనెక్కడో ధ్యానం చేస్తూ ఉంటుంది. మాటలెప్పుడూ ఎగురుతూ దుముకుతూ ఉంటాయి. నిశ్శబ్దమే లోనెక్కడో ధ్యానం చేస్తూ ఉంటుంది. ఇవ్వండి ఈ వారం కవితలు. నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఈ వారం కవిత శీర్షిక కింద ఇవాళ ప్రముఖ కవులు రాసినటువంటి అనేక 5 కవితల్ని మీకు వినిపించాను. ఆ కవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత కవి సమయం కార్యక్రమంలో వాసర చెట్ల జయంతి గారి కవిత్వాన్ని విందాం తన గొంతులోనే. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు.
కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. అమ్మో నాన్న, ఖర్చు ఎక్కువ అవుతుందేమో. లేదురా, చెప్పాను కదా, గరుడవేగ వారు కేవలం కేజీకి 500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. పడి లేచిన కెరటాన్ని అడుగు, పడినప్పుడు కలిగే బాధ చెబుతుంది. పడినా లేచే దారిని చూపిస్తుంది. నీడనిచ్చే చెట్టును అడుగు, ఆకాశానికి ఎదగడంలో ఎన్ని బాధలు పడుతుందో చెబుతుంది. ఎదిగినా ఒదిగే సంస్కృతిని నేర్పుతుంది. ఇది వాసరచెట్ల జయంతి గారు రాసినటువంటి కవితల్లోంచి ఒక 4 పాదాలు వినిపించాను. నేల విమానం పేరున జయంతి గారు రాసిన కవితా సంకలనం ఇటీవల విడుదలైంది. విమానం కవితా సంకలనం నుంచి వాసరచెట్ల జయంతి గారు తమ కవితల్ని మనకు వినిపిస్తారు. పోయిటస్ ఇన్ హర్ ఓన్ వాయిస్. ఇవాళ మనం నేల విమానం కవితల్ని వాసరచెట్ల జయంతి గారి స్వీయ గొంతుకతో విందాం. జయంతి గారు, మీ కవితలండి. కవితా శీర్షిక నేల విమానం. పైసా ఖర్చు లేదు, చుక్క పెట్రోల్ అడగదు, ఉండనింకే పెద్దగా జాగా అవసరం రాదు. ఒంట్లో సత్తు ఉంటే చాలు, ఎంత తొక్కితే అంత దూరం పోతది. పార్కులో పిల్లలు సైకిల్ తొక్కడం చూసినప్పుడల్లా నేను నా చిన్నప్పటి రోజుల్లోకి జారిపోతాను. గంటకు 10 పైసలిచ్చి కిరాయి సైకిల్ మీద తర్ఫీదు పొందిన జ్ఞాపకం ఇంకా గుర్తే ఉంది. ఇంటిల్లిపాదికి చేదోడైతదని పైసా పైసా కూడబెట్టి మా నాన్న మా కోసం తెచ్చిన నేల విమానం అది. పాలక్యాన్లు కట్టుకొని మా బాబాయి విసుగు లేకుండా ఊర్లన్నీ తిరిగొచ్చేటోడు. వరికోతలప్పుడు కల్లంల కావలిగాసేటందుకు అమ్మగట్టిన సద్దిమూట సైకిల్కి తగిలిస్తే చాలు, ఎవరి తొక్కినా ఉరికేది. తొవ్వల ముండ్లు గుచ్చుకొని టైర్లల్ల గాలిపోతే జహంగీర్ అంకుల్కి 10 పైసలిస్తే ప్రాణం పోసేటోడు. అప్పుడు పరుగు పందానికి తయారైన గుర్రంలా కనిపించేది. అంత ఎత్తు సైకిల్ను అదుపుజేసుడు ఎంత కష్టమో. తమ్ముడు తోడు తప్పనిసరయ్యేది. కైంచి తొక్క నేర్వనింకే నేను పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. ఆయుధ పూజ నాడు గంధం బొట్లు పెట్టి పూలతో ముస్తాబు చేసేటోళ్ళం. తాతీలు వచ్చినయంటే చాలు, ఎత్తుపల్లాలనకుండా పిల్లబాటల పోంటి కంకరరాళ్లు దాటుకుంటూ దూసుకుపోయేది. ఇటుపక్క అటుపక్క చేన్లల్ల కనిపించే పల్లికాయల్ని, రేగుపళ్లని, బంతిపూలని బుట్టల నింపుకొని మోసుకొచ్చిన సైకిల్ను మా మేనత్త అపురూపంగా చూసేది. ఇంటిల్లిపాదికి అది లేకుండా పూట గడిచేది కాదు. కాని ఇప్పుడు పురాతన తవ్వకాలలో బయటపడిన వస్తువుల నుమాయిషీల పెట్టిన బొమ్మల కోయకు వేలాడుతుంది. పురాతన తవ్వకాలలో బయటపడిన వస్తువుల నుమాయిషీల పెట్టిన బొమ్మల కొయ్యకు వేలాడుతుంది. కవితా శీర్షిక మా ఇంటి అరుగులు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, చిన్నప్పటి మా ఇంటి ముందుండే విశాలమైన అరుగులు గుర్తొస్తాయి. ప్రతిరోజు ఆత్మీయతా తిరునాళ్ల పండుగ జరుపుకున్నట్లు సందడిగా ఉండేది. పెద్ద వాకిలి, తర్వాత వీధి. పేడతో కల్లాపి జల్లి ఆకాశంలోని చుక్కలను వాకిట్లో పరిచినట్లు, తోటలోని పూలను అలంకరించినట్లు రంగవల్లులు. ఎర్రమట్టితో చుట్టూ అందంగా అలికి కంచెవేసినట్లు తీగ ముగ్గులేసేది అమ్మ. నూనెగానుగు పట్టించుకోవడానికొచ్చిన వాళ్ళు తీరైన వాకిలిని చూస్తూ అరుగులపై సేద తీరేటోళ్ళు. ఇంటి పక్కన 2 పెద్ద బాదాం చెట్లు. శ్రీరామనవమికి చలువ పందిళ్లు వేసినట్లు
నిండా ఆకులతో ముస్తాబై చల్లదనం పంచేవి. చుట్టుపక్కల వారికి, దారిన పోయేవారికి మా అరుగులు ఆత్మీయతా సౌధాలు. మాకైతే ఆటలాడుకోవడానికి మైదానాలు. మా ఇంటి పెద్ద దిక్కు అమృతవల్లి మా నాయనమ్మ. పొద్దున్నే తాను చిలికిపెట్టిన మజ్జిగ, అమ్మతో చేయించిన తైదంబలి, తోట నుండి తెప్పించిన మామిడికాయలను ముక్కలు చేసి అరుగుమీద కూర్చునేది. బాదం ఆకులను చీరిన చొప్ప పుల్లలతో డొల్లలు కుట్టి అందరికీ దూపపోసేది. తాకిన వాళ్లందరూ అమ్మా నీ కడుపు సల్లగుండా అని దీవించేటోళ్ళు. అందుకేనేమో నాయనమ్మ 101 ఏండ్లు బతికింది. పుల్లైస్ కాజా తాత సైకిల్ సౌండ్కి మా నోట్లో నీళ్లూరేవి. అల్లం మురబ్బా అవ్వ కాసేపు కట్టమీద కునుకు తీసేది. ఆముదంతో నాయనమ్మ పాదాలు మర్దనా చేసి కాకాపట్టి కొనిపించుకునేటోళ్ళం. రాత్రయిందంటే చాలు కడిగిన అరుగులపై వెదురు చాప పరుచుకొని నాయనమ్మకు ఇరువైపులా పడుకునేవాళ్లం. పేదరాశి పెద్దమ్మ కథ చెప్తూ ఉంటే నిద్రపోయేటోళ్ళం. ఆకాశంలోకి చూస్తే చుక్కలన్నీ కలిసి వెన్నెలను తూర్పారబెడుతున్నట్లు, వెన్నెల దుప్పటి కప్పుకున్నట్లు చల్లని గాలి వీచేది. జాబిల్లిలోకి తొంగి చూస్తే పేదరాశి పెద్దమ్మ చెట్టు కింద కూర్చున్న దృశ్యం కనిపించేది. మేమంతా సుతిలితాడులో దూరి రైలాటాడుతూ అక్కడికి వెళ్లి ఆకాశమంతా చుట్టొచ్చినట్లు కలగనేవాళ్లం. వీధిలోని వాళ్లంతా కలిసికట్టుగా కబుర్లు చెప్పుకునేందుకు, సుఖదుఖాలను పంచుకునేందుకు అడ్డా మా అరుగే. అన్నపూర్ణలాగా అందరినీ ఆదరించేది. ఇప్పుడు అరుగుల స్థానంలో పెద్ద గేటు మొలిచింది. కవితా శీర్షిక అంటరాని గది. అంతఃపురం బంగళా ఎదురుగా దివాన్ ఖాన్కు ఒక దిక్కు గుంజకు కట్టేసిన కుక్క పిల్లలా ఆ గది. ఆ గదిని చూసినప్పుడల్లా 2 చేతులు చాచి పిల్లాడిని అక్కున చేర్చుకున్న అనుభూతి. ఆ గది గోడల్ని తడిమితే అమ్మను స్పర్శించిన తన్మయత్వం. ఒడ్డెర నర్సడి చెమట శక్తికి ప్రతిరూపం ఆ గది. అతను కొట్టిన రాతితో కట్టిన పునాది అది. ఇస్తారీ మేస్త్రి నేర్పుతో తీర్చిదిద్దిన గోడలు అతని చిరునామా. ఇటుక మీద ఇటుక పేర్చిన గోపురం అది. కుమ్మరి అంజయ్య కూరాడుకుండ నుండి దీపంతల దాకా చేసిన కళా నైపుణ్యం. దొంతులర్ర కాంతులకు నిలయం. ఆ గది ముందు వరండా విలువిద్యకు ఆలవాలమైంది. గది నిండా అల్మారాల్లో గ్రంథాలే గ్రంథాలు. సాహిత్య సేవకు ఆదర్శమయ్యాయి. గది మారిందో గది యాజమాన్యం మారిందో, గది యాజమాన్యం మారిందో కాని గదిని నిర్మించిన వాళ్లను రావద్దన్నారు. అంటరాని వాళ్లను ఆ ఇంటి గోడల్ని తాకొద్దని హుకుం జారీ చేశారు. ఇప్పుడు ఆ గదిని చూస్తే నియమం పెట్టి గెంటేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెమట శక్తిని మోసిన ఆ గది ప్రస్తుతం కంపువాసన వేస్తుంది. గది గోడలు కళ్ళు తెరిచి అడుగుతున్నాయి. ఎవరూ ప్రవేశించని గది ఇది. గదిలో మేం ఉండి ఏం చేస్తాం? ఎవరూ ప్రవేశించని గది ఇది. గదిలో మేం ఉండి ఏం చేస్తాం అంటూ ఆత్మహత్య చేసుకున్నాయి. ఇప్పుడక్కడ గది గోడలు లేవు. అంటరానితనం ఆనవాళ్లు అసలే లేవు. ఇప్పుడక్కడ గది గోడలు లేవు. అంటరానితనం ఆనవాళ్లు అసలే లేవు. శీర్షిక యాదికొస్తున్నాయి. ఇంతకు మునుపు గుక్కెడు నీళ్ల కోసం ఎక్కడెక్కడ తిరిగినం. ఎంత యాజ్జన చేసినం. అదిప్పుడు పీడకల లెక్కున్నది. కాయలు గాసిన భుజాల నడుగు నీటి విలువ కండ్లవడ్తది. బొబ్బలు పుట్టిన పాదాల నడుగు మైళ్ల దూరం నడిచిన ఆనవాళ్లను చూపెడ్తది. పిడుచగట్టిన నాలుక, తడిలేని పెదాలు, నీరింకిన గుండె, నేలరాలని చినుకు, కంటి నుండి జారే కన్నీటి చుక్క, కూతవేటు దూరంలో కనిపించే ఎండమావులు, నీళ్ల కోసం ప్రాణమిచ్చే మిత్రులం దుష్మన్లమైన దినాలు. ఆ యాది ఎట్ల మరుస్తాం? నీళ్ల కోసం ప్రాణమిచ్చే మిత్రులం దుష్మన్లమైన దినాలు. ఆ యాది ఎట్ల మరుస్తాం? గుండె చెరువైనప్పుడు చెరువు గుండె మూగబోయింది.
గుండె చెరువైనప్పుడు చెరువు గుండె మూగబోయింది. అందుకు చెరువు మీద మొలిచిన ఇండ్లే సాక్ష్యం. అప్పుడు నా ఊరు తపస్సమాధిలో కూర్చున్న మహర్షి. పల్లె పట్నమైనా, పట్నం పల్లెకు పోయినా ముందు పలకరించేది నీళ్లే కదా. వీడిపోయిన బంధాలు కలిసేది అప్పుడే కదా. ఇప్పుడు నేలరాలిన చినుకులు నడక నేర్చినాయి. ఇసుక పొలంలో కూడా యవసం జరుగుతుంది. మూలకు బడిన నాగళ్ళు పొలం దున్నుతున్నాయి. చెరువులు నిండు కుండలైనాయి. ఇప్పుడు పురుడు బోసుకున్న నిండు చూలాలు మా ఊరి చెరువు. దోసిట్లకు తీసుకున్న నీటిని చూస్తే మా భవిష్యత్తు గోచరిస్తుంది. కవితా శీర్షిక దర్జీ చక్రం. వాళ్ళు పట్టుకున్నది బస్సు చక్రం కాదు, నడుపుతున్నది మినీ మోటార్ కాదు. నాగరికతను కుడుతున్నారు. భవిష్యత్తు గీతాలు రాయడం లేదు, బట్టలపై కొలతలు గీస్తున్నారు. భూమండలాన్ని వారి కాలి కింద పెట్టి భూగోళాన్ని అదుపు చేస్తున్నట్లు 2 కాళ్లతో తొక్కుతూ, ఒక చేత్తో చక్రం తిప్పుతూ, మరో చేత్తో ఒంటికి సంస్కృతి తయారు చేస్తున్నారు. బ్రహ్మదేవుడు జీవుల్ని సృష్టించినట్లు కొలిచిన గుడ్డల్ని ముక్కలుగా చేస్తూ అతికిస్తూ అందమైన రూపమిస్తుంటారు. కాసేపు ఆపి తార్ రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ దగ్గర బ్రేకు వేసి మళ్లీ నడుపుతూనే ఉంటారు. కూర్చున్న దగ్గరే మెదడుకు పదును పెట్టేది, కొత్త పుంతలు తొక్కేది 4 రాళ్లు వెనకేసుకోవడానికే. వాళ్ళు కూర్చున్న గది చుట్టూ గోడలే అయినా విసురుగాలి వచ్చినప్పుడల్లా రంగుల పిట్టలెగిరినట్లు కత్తిరించిన బట్టముక్కలు. కువకువల పలుకులు లేవుగాని ఒంటిని కాపాడే తయారీలో బిజీగా వాళ్ళు. దీపావళి నాడు భూచక్రాలు తిప్పుతున్నట్లు దర్జీ చక్రాలను తిప్పుతనే ఉన్నారు. శీర్షిక చప్పట్ల ఇంధనం. వాళ్ళంతే. ఆకలిని పొట్టకు కట్టుకొని, పంగచేతుల నడుమ బొచ్చ పెట్టుకొని, కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతుంటారు. 2 కట్టెలకు మధ్య తీగ కట్టి కాలివేళ్లతో విన్యాసాలు చేస్తూ ఎండ సముద్రం నడుమ నిలబడి నిప్పులు చెరిగే బాణుడికి ఎదురు చెప్తారు. చేతివేలి కొసలతో డోలు శబ్దం సాధన చేస్తూ దాడి చేస్తున్న కుండపోత కిరణాలను లెక్క చేయక చోద్యం చూస్తున్న ముఖాల వైపు ఆశతో చూస్తారు. చిలకరించిన చిల్లెర అన్నం, ఆ పూట కడుపుకు కట్టిన ఆకలి దూరం. ఈ విశాలమైన ప్రపంచమంతా వారిదైనట్లు దేహాన్ని బంతిగా మార్చుకొని వెలుతురు పడే నేలంతా దొర్లుతుంటారు. చంకలో చంటిపిల్ల ఆకలి కేక గుండె పిండేస్తుంటే రోకలి దెబ్బకు ఎగిరిపడ్డ గింజల్లా వారి వెంట ఆకలి డేగకల్లేసుకొని వెంటాడుతుంటది. చావు బతుకులు వారికి బొమ్మా బొరుసులే. అనుదినం ధైర్యానికి పరీక్ష పెట్టుకొని నుదుట చేరిన స్వేద బిందువులు కిరణాల రాకతో ఆరిపోతూనే ఉంటాయి. ప్రమాదపు కుంపటి నెత్తినెత్తుకొని ప్రాణాలను అరచేతిలో బొంగరంలా తిప్పుతూ గాలిలో సైకిల్ మీద కూర్చోవడం ఎలా సాధ్యపడిందో. అంగుళం దూరంలో ప్రమాదం ఉన్నా చప్పట్ల ఇంధనం పోస్తే చాలు ప్రాణం నిలబడుతుంది. అంగుళం దూరంలో ప్రమాదం ఉన్నా చప్పట్ల ఇంధనం పోస్తే చాలు ప్రాణం నిలబడుతుంది. అయినా నడి రోడ్డు మీద నడిచేవారికి వినోదం పంచుతూనే ఉంటారు. ఇక్కడ ఒకరికి పోరాటం, ఇంకొకరికి వినోదం. అసమానతల రాజ్యంలో వారి జీవితం అనాగరిక సత్యం. నడి రాత్రి కూడా పీడకల కంటి కొలుకుల మీద వెళుతుంటే గుక్కెడు నీళ్లు మింగి చల్లబర్చుకునే నా చుట్టూ ప్రమాదం ప్రపంచంగా లేదు. కాని ప్రమాదమే ప్రపంచంగా బతుకుతున్న వారికి ప్రమాదాలే జీవితం. ప్రమాదమే ప్రపంచంగా బతుకుతున్న వారికి ప్రమాదాలే జీవితం. కవితా శీర్షిక అమ్మ. అమృతతుల్యమైన పలుకు, అద్భుతమైన భావన. అనుభవిస్తేనే కాని తెలియదు. హృదయపు లోతుల్లో నుండి అనుకోకుండా పలికే ఓంకార నాదం.
కనిపించని ఆ దేవుడి అనుచరుడు అమ్మ. కనిపించని ఆ దేవుడి అనుచరుడు అమ్మ. దైవం వరమివ్వాలంటే ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేయాలి. అవేవీ చేయకుండానే, కోరకుండానే మన కోసం పూజలు చేస్తుంది. ఎదలోతు గ్రహించి నీవు అడిగే పలుకవుతుంది అమ్మ. ఎదలోతు గ్రహించి నీవు అడిగే పలుకవుతుంది అమ్మ. పురిటి నొప్పులు పంటి కింద అదిమిపెట్టి తన వెన్ను విరుగుతున్నా బాధను సంతోషంగా అనుభవించి ఒక ప్రాణికి జీవం పోస్తుంది. బోసినవ్వుల పాపాయి తన ఒడిలో ఉంటే ఉప్పొంగే గోదారవుతుంది. ముద్దులతో ముంచెత్తుతుంది. గుక్కపెట్టి ఏడిస్తే పసిగుడ్డు ఆకలి అంటున్నాడేమో అని ఆదుర్దా పడుతుంది. తప్పటడుగులు వేసే చిన్నారి బతుకులో అడుగులు తప్పకుండా కాచుకొని ఉంటుంది. బిడ్డకు సుస్తీ చేస్తే తగ్గేదాకా కుస్తీ పడుతుంది. పెద్దయిన తర్వాత బిడ్డ ఆసరా అవుతాడో లేదో గాని బిడ్డను తన ఆస్తి అనుకుంటుంది. ఈ విశాలమైన ప్రపంచం బిడ్డ ముందు చిన్నదవుతుంది. అతని చెంతనే తన ప్రపంచం అనుకుంటుంది. కొడుకు తనకు గొడుగులా, కూతురు తన ఇంటి లక్ష్మిలా భావిస్తుంది. కొడుకు తనకు గొడుగులా, కూతురు తన ఇంటి లక్ష్మిలా భావిస్తుంది. అమ్మ అనే అద్భుతాన్ని ఆస్వాదించే వారికి సొంతమవుతుంది. అమ్మ అనే అద్భుతాన్ని ఆస్వాదించే వారికి సొంతమవుతుంది. శీర్షిక పరిమళాల గుత్తులు. నా జీవితం అంతరంగంలో ఏదో ఒక వెతుకులాట. దరిదాపుల్లో కూడా కనిపించవు అనుకున్న వాటిని కనిపించి కనిపించకుండా కళ్ళపుందు కనిపించేసరికి ఉక్కిరిబిక్కిరైపోయిన అక్షరాల చిందరవందర కుప్పల్ని చూసి వేరుచేసి పేర్చడం తెలియక తికమక పడేదాన్ని. అక్షరాల చిందరవందర కుప్పల్ని చూసి వేరుచేసి పేర్చడం తెలియక తికమక పడేదాన్ని. తలారబెట్టుకుని జడల్లుకున్నట్లు పదాల మాలలను పెదాలతో అల్లుతూంటే పదాల సువాసనలు మా ఇంటి వసారాలో వెదజల్లేవి. పిల్లలు వాటిని వల్లెవేస్తుంటే ఆ వాసన అంటే గిట్టని నా ఇంటి నా వాళ్ళు వేషాలేస్తున్నాననేవాళ్లు. ఎన్నోసార్లు దాచుకున్న పరిమళపు గుత్తులను తనివితీరా చూసుకొని మురిసి ముద్దయ్యేదాన్ని. పుస్తకాలలో దాగిన రహస్యాలు తెలుసుకోవడానికి డిటెక్టివ్లాగా నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దొరకని విషయాల కోసం ఎవరి తోడైనా తీసుకుందామనుకుంటే వెలివేసినట్లు తినేసేలా చూసేవారు నా ఇంటి నా వాళ్ళు. ఆడది గడప ఆవల కాదు ఈవలే అనేటోళ్ళు. అంతరంగంలోని తుంపర తెమ్మెరలను మనసులోనే ఆస్వాదిస్తూ ఆనందించేదాన్ని. ఎన్నో ఆటంకాల అనుభవాలను, అనుబంధాల ముడులు విడవడకుండా ఎదలో గుచ్చుకున్న శూలాల గాయాల గుర్తులను చదువు పరిమళాలతో వైద్యం చేసుకుంటూ అధరకుండా నడుస్తున్న నన్ను అనుసరించడం మొదలుపెట్టారు నా ఇంటి నా వాళ్ళు. కలుపుకుపోయి ఆప్యాయంగా పెనవేసుకోవడం తప్ప పెదవి విరవడం తెలియని దాన్ని. కలుపుకుపోయి ఆప్యాయంగా పెనవేసుకోవడం తప్ప పెదవి విరవడం తెలియని దాన్ని. ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నట్లు దాచుకున్న విద్యా పరిమళాలను ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టుకున్నా. ఒకప్పుడు చీచీ అన్న నా వాళ్లే నన్నో రోల్ మోడల్గా చూస్తూ నా చుట్టూ తిరుగుతుంటే ఆనంద విద్యా పరిమళాలు ఆస్వాదిస్తూ సాహిత్య సాగరాన సాగిపోతున్నా నా ఇంటి నా వాళ్ల మధ్య. అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చదువు పూల పరిమళాలతో, అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చదువు పూల పరిమళాలతో. కవితా శీర్షిక పురిటి గీతం. చేతులతో ఎన్ని పురుళ్ళు పోసి పసిప్రాణాలకు ఈ ప్రపంచం చూపించిందో, చేతులతో ఎన్ని పురుళ్ళు పోసి పసిప్రాణాలకు ఈ ప్రపంచం చూపించిందో, తన చేతులతో మాలిన్యాలను కడిగి పసికూనలకు ఒడిని పంచిందో, నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడినా పసిగుడ్డు ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే చేతులు చాచాల్సిందే, పేగుముడి వేసి ఆయువు పోయాల్సిందే. ఓ నవ్వు, ఓ ఏడుపు ఏదైతేనేమి తన చేతిలోనే రూపుదిద్దుకుంటుంది. ఓ నవ్వు, ఓ ఏడుపు ఏదైతేనేమి తన చేతిలోనే రూపుదిద్దుకుంటుంది. ఉరుకులు పరుగుల జీవితంలో అడుగడుగునా కష్టాలను మోస్తూనే ఉంటది.
ఎవరి బంధువులు వారికున్నా అందరికీ తనే అమ్మైతది. ఎవరి బంధువులు వారికున్నా అందరికీ తనే అమ్మైతది. రోగుల దుప్పట్లు సర్ది వాళ్ళ మురికిని తుడుస్తది. ఆసుపత్రికి వచ్చిపోయే వారి బాధలు ఏడుపులను అనుదినం చదువుతనే ఉంటది. వచ్చిపోయే వారి అడుగుజాడలను ఆకలింపు చేసుకుంటది. ఆయమ్మ అని ఎవరు పిలిచినా ఒక చేత్తో చీపురు మరో చేత్తో బకెట్టు పట్టుకొని హాజరుగా నిలబడతది. ఎంతమంది ముఖాల్లో సంతోషాలు చూసినా తన జీవితంలోని దుఃఖాన్ని ఏ బిడ్డా చదవలేడు కదా. అక్కడంతా వాళ్ళు ఆయమ్మ అని పిలుస్తారు గాని అమ్మా అని ఎవరూ పిలవరు. అక్కడంతా వాళ్ళు ఆయమ్మ అని పిలుస్తారు గాని అమ్మా అని ఎవరూ పిలవరు. శీర్షిక నఖాబ్. పుడమి తల్లి కడుపులో పండు వెన్నెల దీపంలా పురుడు పోసుకున్న వెన్నెల కిరణం ఆమె. పుడమి తల్లి కడుపులో పండు వెన్నెల దీపంలా పురుడు పోసుకున్న వెన్నెల కిరణం ఆమె. మనలో మమేకమై తిరుగుతూ కట్టుబాట్ల సంఖ్యల నడుమ పెరిగిన మచ్చలేని చందమామ ఆమె. తెలివి వచ్చినప్పటి నుండి తన ప్రమేయం లేకుండానే అస్తిత్వం కోల్పోయి చిన్నతనం నుండి నీకేం తెలుసు అనే ప్రశ్నతో అన్నీ తెలిసినా తెలియని మాయలో దిగులు మేఘం కప్పుకున్న ఆకాశం ఆమె. చిన్నతనం నుండి నీకేం తెలుసు అనే ప్రశ్నతో అన్నీ తెలిసినా తెలియని మాయలో దిగులు మేఘం కప్పుకున్న ఆకాశం ఆమె. తన అబ్బా నిఖా చేస్తానని చెప్పేసరికి ఆడతనం గుర్తొచ్చిందేమో. నిఖా నామాలో తనకు మెహర్ ఇస్తుంటే అతనికి తనంటే ఎంత గౌరవం. ఆత్మీయ చిరకాల బంధమై జీవితాన్ని పంచుకోవచ్చు కదా. ఆనందాల దొంతరలు తన సొంతమవుతున్నాయని సంబరాలు చేసింది. మనువాడిన మొగని నీడలో 100 ఏళ్లు జీవించాలని కాజీ ముందరే కాజీనామాపై దస్కత్ చేసి కుబూల్ తెలిపి అత్తింటిలో అడుగుపెట్టి గుమ్మానికి కట్టిన పరదా చాటున నిల్చుంది. మానసికమైన కట్టుబాట్ల కబంధ హస్తాలలో నలిగిపోయి గాయాలను నిలువు వస్త్రాలతో కప్పి ఆనందాలను నటించింది. మానసికమైన కట్టుబాట్ల కబంధ హస్తాలలో నలిగిపోయి గాయాలను నిలువు వస్త్రాలతో కప్పి ఆనందాలను నటించింది. అతనికి వెగటు పుట్టిందో మరో చాందినీ దొరికిందో తలాక్ అన్నాడు. అతనికి వెగటు పుట్టిందో మరో చాందినీ దొరికిందో తలాక్ అన్నాడు. మన అనుబంధాల తీపి గుర్తులు వేసుకున్న ఒట్లు వాటి మాటేమిటి ప్రశ్నించింది. నీవిచ్చిన బహుమతిగా దాచుకుంటానన్నాడు. ఆఖరిసారిగా ఒక పదం 3 సార్లు అనుమన్నాడు. గోముగా అడిగాడు కదా. ఖులా ఖులా ఖులా. తను కన్న కలల ప్రతీకలు ఒక్క మాటతో తుడిచిపెట్టుకుపోయి సంబరాలు ఆవిరైపోయి వేడుకలేని జీవితంలో వేదన నింపుకొని కనిపించకుండా ఆమె ముఖానికి వేలాడేసుకొని తిరుగుతుంది నఖాబ్. వేడుకలేని జీవితంలో వేదన నింపుకుని కనిపించకుండా ఆమె ముఖానికి వేలాడేసుకొని తిరుగుతుంది నఖాబ్. శీర్షిక పడిలేచిన కెరటం. అదేమీ కంటికి కనిపించే వస్తువు కాదు. అంత త్వరగా మన దరికి చేరదు. ఎన్నో ఆటుపోట్ల సమ్మెటల దెబ్బలు పడితే కాని మన చెంత నిలవదు. పడిలేచిన కెరటాన్నడుగు. పడినప్పుడు కలిగే బాధ చెబుతుంది. పడినా లేచే దారి చూపిస్తుంది. అమ్మతనం అనుభవిస్తున్న అమ్మనడుగు. నవమాసాలు మోసిన పురిటి నొప్పుల తీరు చెబుతుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను తన విజయానికి గుర్తుగా చూపిస్తుంది. గుడ్లు పొదుగుతున్న పక్షినడుగు. రూపం లేని ఒక ఆకారానికి రెక్కలు తొడగడం ఎంత కష్టమో చెబుతుంది. చిన్ని రెక్కలతో ఎగురుతున్న ఒక రూపాన్ని చూస్తుంటే కలిగే ఆనందం కళ్ల ముందుంచుతుంది. నీడనిచ్చే చెట్టునడుగు. ఆకాశానికి ఎదగడంలో ఎన్ని బాధలు పడిందో చెబుతుంది. పుడమి పొత్తిళ్లలో నుండి బయటకొచ్చిన నాటి నుండి తన నీడ చేరి హింసించే మానవులను తప్పించుకొని ఎదిగిన తీరును చెబుతుంది. ఎదిగినా ఒదిగే సంస్కృతి నేర్పిస్తుంది. సృష్టిలోని అణువణువు మనకు పాఠాలు చెబుతాయి. కనిపించిన తీరాలు చూస్తే
అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. సృష్టిలోని అణువణువు మనకు పాఠాలు చెబుతాయి. కనిపించిన తీరాలు చూస్తే అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాత్ర కార్యక్రమంలో కవిసం నేను శీర్షికన ఇందాక మనం వాసన చెట్ల జయంతి గారి నేల విమానం కవిత్వం విన్నాం. నేల విమానం కవిత్వంలో జయంతి గారి జ్ఞాపకాలున్నాయి, ఆ తరగని కన్నీళ్లున్నాయి, అట్లాగే మనిషి ఎదిగే క్రమం ఉంది, ధైర్యంగా నిలబడే శక్తి ఉన్నది. అట్లాగే నఖాబ్ నుంచి మొదలు పెడితే అనేకమైన కోణాల నుంచి జీవితాన్ని ఆవిష్కరించిన కవిత్వం మనకు కనిపిస్తున్నది. అట్లా వాసన చెట్ల జయంతి గారు మంచి కవిత్వాన్ని మనకు వినిపించారు. అక్షరాల కార్యక్రమం తరఫున, టోరీ రేడియో తరఫున, వారాల ఆనంద్ గారు నా తరఫున వాసన చెట్ల జయంతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆమె ఇంకా ఇంకా మంచి కవిత్వం రాయాలని, గొప్ప కవిగా నిలబడాలని, జీవితంలో ఎట్లాగైతే నిలబడిందో కవిగా కూడా అట్లా అంతకంటే గొప్పగా నిలబడాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి జయంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు అక్షరాల కార్యక్రమంలో భాగంగా మనం చివరి అంకంలోకి చేరుకోబోతున్నాం. ఇవాళ చివరి సెగ్మెంట్ లో భాగంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా డాక్టర్ విష్ణు వందనాదేవి గారు గురజాడ రచనలు, స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలు అనే అంశం మీద తమ అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. డాక్టర్ విష్ణు వందనాదేవి గారు లెక్చరర్గా పనిచేస్తారు. తను మామిడిపల్లి సాంబశివ శర్మ కవిత్వం గురించి, జీవితాన్ని గురించినటువంటి రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. డాక్టర్ విష్ణు వందనాదేవి గారు ఇప్పుడు మనకి గురజాడ రచనల్లోని స్త్రీ పాత్రల వ్యక్తిత్వ చిత్రీకరణని మనతో పంచుకుంటారు. తమ అభిప్రాయాల్ని చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. విష్ణువర్ధన్ గారు, భాషా ప్రాముఖ్యాన్ని, సంఘ సంస్కరణలను తన రచనలతో సమన్వయించుకుంటూ ఒక కొత్త సాహితీ మార్గాన్ని చూపిన నవయుగ వైతాళికుడు గురజాడ. సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ, ఉత్తమ రూపక నిర్మాణము అనే ప్రయోజనాలను ఆశించి గురజాడవారు కన్యాశుల్కాన్ని రచించి ఉంటారు. తన కన్యాశుల్క బీటికలో సామాన్య ప్రజలకు దగ్గరగా వెళ్లాలన్న ఆలోచనతోనే వాడుక భాషలో కన్యాశుల్కాన్ని రచించానంటారు. గురజాడ తన రచనల్లో మంచిని పెంచే మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని, విపరీత ధోరణులుగా విస్తరించిన ఆచారాలను సంస్కరించాలన్న ఆలోచనలను, ఆనాటి సమాజంలో అతి నీచంగా చూపబడుతున్న స్త్రీజాతిని కాపాడాలన్న దృక్పథాన్ని, వితంతు వివాహాలను సమర్థించడం, వేశ్యా సమస్యల్లోని నిజానిజాలు, సమాజంలోని అస్తవ్యస్త ధోరణులు అన్నింటినీ చూపించే ప్రయత్నం చాలా వరకే చేశారు. కన్యాశుల్క నాటక ఇతివృత్తం పాతదే, కానీ పాత్రలు నేటికీ సజీవాలే, ముఖ్యంగా స్త్రీ పాత్రలు. కన్యాశుల్కంలో మనకు మధురవాణి, మీనాక్షి, బుచ్చమ్మ, వెంకమ్మ పాత్రలు ముఖ్యంగా కనిపిస్తాయి. సుబ్బి కనిపించదు, కానీ ఆమె పెళ్లి చుట్టే కథ తిరుగుతుంది. గురజాడ వారి నూతన ఆలోచనలకు ప్రతినిధి మధురవాణి. ముఖ్య పాత్రలన్నీ ఆమె చుట్టే తిరుగుతాయి. ఆనాటి పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యావృత్తిలో ఉన్న ఆమెలో మానవత్వం, చాతుర్యం, ఎవరినైనా ఆదుకునే స్వభావం కనిపిస్తాయి. తల్లి చేసిన ఉపదేశం చెడని వారిని చెడగొట్టవద్దు అన్న మాటలను అక్షరాలా ఆచరించే విలక్షణ వ్యక్తిత్వం మధురవానిది. ఆ పాత్రే ఒక అపూర్వ సృష్టి. వేశ్య అయినా సంస్కారం కలిగినది, అందమైంది, సంగీత సాహిత్య పరిజ్ఞానం కలిగినది. కరటక శాస్త్రి వద్ద సంస్కృతాన్ని, గిరీశం వద్ద ఇంగ్లీషు నేర్చుకున్న విలక్షణ స్త్రీ. మృచ్చకటిక వసంతసేనకి మధురవానికి చాలా పోలికలు కనిపిస్తాయి. గిరీశం మాటలు నమ్ముతుంది అమాయకంగా, కానీ గిరీశం నటిస్తున్నాడని తెలియగానే అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది.
అన్ని వృత్తుల్లాగానే వేశ్యావృత్తిలోనూ నీతి ఉండాలని నమ్మేది. డబ్బు కకృతి కనిపించదు. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి అంటూ రామప్ప పంతులతో వెళ్ళడానికి నిశ్చయించుకున్నా గిరీశంతో పూర్తిగా తెగదెంపులు అయ్యే వరకు తనను తాకవద్దంటుంది. ఎవరైనా తాము తప్పులు చేస్తూ పట్టుబడ్డా మధురవాణి వారిని నిలదీయదు. వారి విషయాలను ఇతరులకు తెలియజెప్పదు. గిరీశం మోసాన్ని, కరటక శాస్త్రి ఆలోచనలను సౌజన్యారావుకి చెప్పడానికి చాలా కష్టపడుతుంది. వ్యక్తి స్వాతంత్రాన్ని, పట్టుదలను ఎటువంటి సందర్భంలోనైనా వదులుకోని స్త్రీ మధురవాణి. ఏ సంబంధము లేని సుబ్బి పెళ్లిని లుబ్ధావధానులతో తప్పించడానికి తాను ఎంత సహాయపడాలో అంత పడుతూ తన తెలివితేటలను ఉపయోగించడమే ఆమె విశిష్టత. బాల్య వివాహాన్ని తప్పించాలనుకుంటూనే వితంతు వివాహాన్ని సమర్థించే ప్రయత్నమూ చేస్తుంది. రామప్ప పంతులు మీనాక్షిని చులకనగా చూడడం చూసి కోపంతో అతన్ని తీవ్రంగా మందలిస్తుంది. పరోక్షంగా గిరీశం మారడానికి కూడా ప్రయత్నమూ చేస్తుంది. దేశ కాల ప్రభావాల వల్ల మధురవాణి వేశ్య అయినా ఆమెలోని మానవత్వం, మంచితనం, వ్యక్తిత్వం ఎన్నదగినవి. మనం చెడు అనుకున్న దానిలో మంచి కూడా ఉంటుంది అన్న ప్రాథమిక సత్యాన్ని మధురవాణి జీవితం నుండి నేర్చుకున్నానని సౌజన్యారావు పాత్ర ద్వారా చెప్పిస్తారు గురజాడ. ఇక గురజాడ మరో ముఖ్య పాత్ర కన్యకది. కన్యకను ఉదాత్త ధైర్యమైన స్త్రీగా చిత్రీకరిస్తారు. అందమైనది, అనుకోగలిగినది, హంసలకే నడకలు నేర్పేట్టుగా ఉన్న నడకలు కలిగిన కన్యను ఆ ఊరి రాజు చూసి పట్టవలరా దీని బలమిని కొట్టవలరా మరుని రాజ్యము కట్టవలరా గండపెండము రసిక మండలిలో అంటూ అహంకార ధోరణి ప్రదర్శిస్తారు. అలాంటి రాజుతో కన్యక సంభాషించేటప్పుడు ఆమె ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని గురజాడవారు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తారు. ధర్మ పద్ధతులను రాజుకు బోధిస్తూ అతన్ని ఎదిరించే తీరు స్త్రీ పట్ల గౌరవభావాన్ని కలిగిస్తాయి. రాజైనంత మాత్రాన నీతి నియమాలు ఉండవా అంటూ కండకావర మెక్కి నీవి దుండగము తల పెట్టినందుకు ఉండడా ఒక దైవం అంటూ ఉండి ఊర్కొనునా అని ధైర్యంగా ప్రశ్నిస్తుంది. తనని అందరి ముందు పెళ్లాడమని ఆవేశంతో పలుకుతూ అగ్నికుండంలోకి ఉరుకుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన రాజు గర్వము, పొగరు అణిగిపోతాయి. అతని రాజ్యం మట్టిలో కలిసిపోతుంది. గురజాడవారు కన్యకలోని స్త్రీని అవమానిస్తే ఎంతటి వారికైనా పుట్టగతులుండవని తెలియజేస్తూనే కన్యక పాత్రను ఉదాత్తంగా మలిచారు. గురజాడవారు కన్యకలో స్త్రీని అవమానిస్తే ఎంతటి వారికైనా పుట్టగతులుండవని తెలియజేస్తూనే కన్యక పాత్రను ఉదాత్తంగా మలిచారు. ఇక గురజాడవారి పూర్ణమ్మ పుత్తడి బొమ్మ. పూజారి కూతురవ్వడం, చిన్నప్పటి నుండి దుర్గ సన్నిధిలో గడపడం వల్ల అపరిమితమైన భక్తిభావాన్ని దుర్గ పట్ల నింపుకున్న చిన్న బాలిక. డబ్బు కోసం తల్లి, తండ్రి ఇద్దరూ న్యాయం, ధర్మం, జాలి లేకుండా ముసలి వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారు. తాత అని అందరూ గేలి చేస్తుంటే అసహాయతతో దుర్గ దగ్గరికి వెళ్ళి ఏడవడంలో పూర్ణమ్మ అమాయకత్వం కనిపిస్తుంది. పళ్ళలోని తీయదనం పూర్ణమ్మ నడకల్లో ఉందని, పూలలోని సోయగం పూర్ణమ్మలో కనిపిస్తాయంటారు గురజాడ. కొన్నాళ్లకి భర్త రాగా అందరి వద్ద సెలవు తీసుకుంటుంది. వయస్సులో చిన్నదైనా నిర్ణయాల్లో స్థిరత్వం, పెద్దరికం కనిపిస్తాయి పూర్ణమ్మ పాత్రలో. బాధపడుతున్న అన్నావదినలతో తాను చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తుంది. పుట్టేవారికి తన పేరు పెట్టుకోమంటుంది. దుర్గకి అన్ని వేళలా పూలు, పండ్లను సమర్పించమంటుంది. నలుగురు కూడి ఉన్న సమయంలో తనను తలుచుకోమంటుంది. ఈ మాటలన్నింటినీ బట్టి వయస్సులో చిన్నదైనా పూర్ణమ్మలో సంపూర్ణమైన వ్యక్తిత్వం చూపించడానికి గురజాడ చేసిన ప్రయత్నము కనిపిస్తుంది. ఆడపిల్లలు మానసికంగా తొందరగా ఎదుగుతారన్న సత్యము విషదమవుతుంది. గేయం మొదట్లో కాసుకులోనై తల్లి, తండ్రి, అన్న పూర్ణమ్మను
అన్న పూర్ణమ్మను అత్తారింటికి వెళ్తుందనగానే తల్లి కన్నీరు పెట్టుకుందని, సంతోషించింది తండ్రి మాత్రమే అని గురజాడ గారు చెప్పడంలో మాతృహృదయాన్ని ఆవిష్కరిస్తారు. గురజాడ సృష్టించిన ప్రతి స్త్రీ పాత్ర ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నదే. కన్యాశుల్కంలోని యోగిని పాత్ర ద్వారా మెరిసేదంతా బంగారం కాదని నిరూపించే ప్రయత్నం, మీనాక్షిలో అమాయకత్వం సున్నితత్వాన్ని చూపించడం, బుజ్జమ్మ పాత్రలో మంచితనం, తనలాంటి దుస్థితి తన చెల్లెలికి రాకూడదని గిరీశంతో వెళ్ళడానికైనా తెగ చూపే ధైర్యం, గిరీశాన్ని ఆలోచించేటట్టు చేసే పాత్రగా బుజ్జమ్మను చూపిస్తారు గురజాడ. పూర్వాచారాలకు బద్ధురాలై నడుచుకునే వెంకమ్మ కూడా సందర్భానుసారంగా పరిస్థితుల తీవ్రతను బట్టి నిర్ణయాలను తీసుకోవడం గురజాడ అద్భుతంగా చూపిస్తారు. కూతురి పెళ్లి తప్పించడానికి బావిలో దూకిన వెంకమ్మ కొడుకు బాగు కోసం తన పుట్టింటి వారిచ్చిన పొలం అమ్మడానికైనా సిద్ధపడే వైనం వెంకమ్మ పాత్రలో కనిపిస్తుంది. ఇక గురజాడ వారి తొలి కథానిక అయిన దిద్దుబాటులోని కమలిని పాత్ర కూడా విలక్షణమైందే. స్త్రీకి గౌరవాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలక్షణతను ఆపాదిస్తూ గురజాడ తన రచనల్లో స్త్రీ పాత్రలను మలిచిన తీరు సమాజంలోని అందరూ హర్షించదగ్గ విషయమే. దాదాపు 100 సంవత్సరాల క్రితం చాదస్తం, ఆచారాలు రాజ్యమేలుతున్న రోజుల్లో కూడా గురజాడ తన స్త్రీ పాత్రల్లో ఒక కొత్త వరుణ్ణి సృష్టించడం ఆనందాన్ని కలిగించే పరిణామం. తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగు వారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో మనం ఇందాక గురజాడ రచనల్లోని స్త్రీ పాత్రల వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మనం విన్నాం. డాక్టర్ విష్ణువందన గారికి ధన్యవాదాలు. ఇట్లా ఇవాళ అక్షరాల కార్యక్రమానికి ఇంతటితో ముగింపు పలకబోతున్నాను. ఇవాళ తమ కవితల్ని వినిపించే అవకాశం కల్పించిన కవులందరికీ, కవి సమయంలో పాల్గొన్న జయంతి గారికి, తమ టాక్ ని వినిపించినటువంటి విష్ణువందన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ.